మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. అలాగే పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము, ప్రభువు ప్రతిష్ఠితమైన పరిశుద్ధ ఆదివారం యొక్క శుభములు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. యాకోబు గారు తన పత్రికలో ఈ విధంగా తెలియజేశారు. మరి మీరు ఈ సంగతి ఎరుగుదురు, ప్రతి మనుష్యుడు మరి వినుటకు వేగిరపడువాడు, వినాలనే ఒక ఆతురత కలిగినవాడు. వినాలనే ఆతురత ఏమిటా వినడం? దేవుని వాక్యం వినడం. వాక్యం వినుటకు వేగిరపడడం. అనేక విషయాలు ఉంటాయి, కానీ మనకి మేలు చేసేది పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం. వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిద్రించేవాడు. అవును, మాటలాడుటకు నిదానించాలి. చెప్పే విషయాలు, బోధించే విషయాలు, వాటిని వినాలి. వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి. మరి కోపించుటకును నిదానించబడ్డాయి. కోపించుటకు కూడా నిదానించబడు. కోపము తొందరగా రాకూడదు. కోపించుటకు నిదానించువాడై ఉండాలి.